అర్జున్ మన స్టైలిష్ స్టార్. అయ్యో ఇప్పుడు ఆ పేరుతో పిలవకూడదు, ఎందుకో తెలుసు కదా. పుష్ప సినిమాలో పుష్పరాజులా ఆయన్ని చూసి షాక్ అయ్యాం. ఈ సినిమా ఏకంగా 2 పార్ట్స్ కలిపి 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. ఇక మొన్న రిలీజ్ అయిన రాకా సినిమా పోస్టర్ గురించి చెప్తే వద్దు బాబోయ్ వద్దు, చంపేశాడంతే అని అందరూ అంటున్నారు. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అంతే క్రేజీగా ఉన్నాయంట. ఆ స్టోరీ చూసేయండి. సినీ ప్రపంచంలో స్టార్ గా ఎదగడం ఒక పెద్ద విజయమే, కానీ ఆ స్థాయిని నిలబెట్టుకోవడం, సంవత్సరాల పాటు అదే క్రేజ్ ను కొనసాగించడం మాత్రం చాలా కష్టమైన విషయం. ఒక్క సినిమా హిట్ అవ్వడం సులభం కావచ్చు, కానీ ప్రతి సినిమా దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం, వాటిని మించిపోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రస్తుతం పరిస్థితి చూస్తే స్టార్డమ్ అనేది చాలా అస్థిరంగా మారిపోయింది. ఒకప్పుడు నెంబర్ 1 హీరో ఎవరు అనే ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పగలిగేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఏడాది ఒక్కో హీరో భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు వస్తూ ఉండడంతో ఈ నెంబర్ గేమ్ పూర్తిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా చూసినా, రెమ్యునరేషన్ పరంగా చూసినా ముందంజలో ఉన్న హీరో ఎవరు అంటే చాలా మంది ఒక్క మాటలో చెప్పే పేరు అల్లు అర్జున్. ఆయన ఇటీవల సాధించిన విజయాలు, ముఖ్యంగా పుష్ప సినిమాతో వచ్చిన ఇమేజ్ ఆయనను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్ళింది. ఈ సినిమాతో ఆయన కేవలం టాలీవుడ్ హీరోగానే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అప్పటి వరకు టాప్ రేస్ లో 5వ, 6వ స్థానంలో ఉన్నట్టు భావించిన స్టైలిష్ స్టార్ ఒక్కసారిగా ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న కొత్త సినిమాల ఎంపిక చూస్తే తన స్థానాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవాలనే ప్లాన్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు అట్లీతో చేస్తున్న రాకా సినిమా కోసం ఆయన భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 300 కోట్ల వరకు ఆయన పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఇది నిజమైతే ప్రస్తుత తరంలో ఎవరూ అందుకోలేని స్థాయిలో ఆయన నిలుస్తారు. ఈ నిర్ణయం ఆయన మార్కెట్ ఎంత పెరిగిందో చెప్పకనే చెబుతోంది. అయితే సినీ విశ్లేషకులో కొందరు మాత్రం ఇది ఒక సినిమా ప్రభావమేనని, త్వరలోనే మరో హీరో ఈ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే టాలీవుడ్ లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఒక భారీ హిట్ వస్తేనే హీరో స్థానం ఒక్కసారిగా మారిపోతుంది. అందుకే 1 సినిమా వండర్ అనే మాట కూడా వినిపిస్తుంది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ అభిప్రాయాలను తప్పు అని నిరూపించుకోవడానికి కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయన తన భవిష్యత్ ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. కనీసం 2030 వరకు తన స్టార్డమ్ ను అదే స్థాయిలో కొనసాగించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం విభిన్నమైన దర్శకులతో, కొత్త కథలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. పుష్ప తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జవాన్ వంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ఒక పెద్ద స్టెప్. ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్ మార్కెట్ ను కూడా టార్గెట్ చేస్తున్నట్టు సూచిస్తుంది. అదేవిధంగా దక్షిణాదిలో భారీ హిట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన లోకేష్ కనగరాజ్ తో కూడా ఆయన పని చేయబోతున్నారని వార్తలు ఉన్నాయి. లోకేష్ సినిమాలు అంటే యాక్షన్, స్టైలిష్ మేకింగ్, బలమైన కథ అన్నీ కలిసి ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇంకా మలయాళ పరిశ్రమలో తనదైన శైలితో గుర్తింపు పొందిన బాసిల్ జోసెఫ్ తో కూడా ఆయన సినిమా చేయబోతున్నారని టాక్. బాసిల్ సినిమాల్లో కామెడీ, ఎమోషన్, ఫ్రెష్ నెరేషన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ పనిచేస్తే అది పూర్తిగా కొత్త తరహా సినిమాగా మారే అవకాశం ఉంది. ఇంతటితో ఆగకుండా ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ వంటి ప్రముఖ దర్శకులతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్రశాంత్ నీల్ అంటే భారీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ కు పెట్టిన పేరు. సందీప్ రెడ్డి వంగ అంటే గాఢమైన భావోద్వేగాలతో కూడిన కథలు, బలమైన క్యారెక్టర్స్. ఈ ఇద్దరి స్టైల్స్ పూర్తిగా భిన్నం. అలాంటి దర్శకులతో పనిచేయడం ద్వారా అల్లు అర్జున్ తన వైవిధ్యాన్ని మరింత విస్తరించుకోవాలని చూస్తున్నాడు. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరోసారి జతకట్టే అవకాశం ఉందని టాక్. త్రివిక్రమ్ సినిమాలు అంటే మాటల మాంత్రికత్వం, కుటుంబ కథలు, ఎమోషన్ ఇలా అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ విధంగా చూస్తే అల్లు అర్జున్ ఎంచుకుంటున్న ప్రతి దర్శకుడు, ప్రతి ప్రాజెక్టు వెనుక ఒక స్పష్టమైన ఆలోచన కనిపిస్తుంది. మొత్తానికి ఆయన ఎంపికలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు, విభిన్నమైన జోనర్స్ సినిమాలు చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ప్లానింగ్ సరైన దిశలో కొనసాగితే ఆయన స్టార్డమ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రాబోయే రోజుల్లో పోటీ కూడా అంతే స్థాయిలో ఉండబోతుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ బాబు కూడా త్వరలోనే భారీ హిట్ తో రేస్ లోకి వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొంతమంది టాప్ హీరోలు కూడా ఈ నెంబర్ 1 స్థానం కోసం పోటీ పడడం ఖాయం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి?
ఆయన తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడా లేదా మరో హీరో ఆ స్థానాన్ని దక్కించుకుంటాడా అనే విషయం ఆసక్తికరంగా మారింది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ప్రస్తుతం ఆయన చూపిస్తున్న ప్లానింగ్, కష్టపడే తీరు చూస్తే ఆయన తన స్థానాన్ని సులభంగా వదులుకునేలా కనిపించడం లేదు. అభిమానులకు మరిన్ని భారీ సినిమాలు, కొత్త అనుభూతులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.